యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వాక్యం మనం చదువుదామండి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక్క మాట, ఇప్పుడు ఆదాము అవ్వలు అవిధేయతతో తినడం ద్వారా ఏమొచ్చింది? పాపం వచ్చింది. ఇప్పుడు విధేయత ద్వారా ప్రభు యొక్క శరీర రక్తములు తినడం ద్వారా మనకేమొస్తుంది? ఇప్పుడు నిత్య జీవం ఆయనే అనుగ్రహించాలి కనుక, నిత్య జీవం ఇచ్చేవాడు ఆయనే కనుక, ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తినడం ద్వారా, ఆయన శరీర రక్తములను మనం భుజించడం ద్వారా మన దేహమునకు నిత్య జీవం అనుగ్రహించబడుతుంది. ప్రభు యొక్క రొట్టె ద్రాక్షరసం ప్రభు యొక్క శరీర రక్తములు తినడం ద్వారా ఈ పాప శరీరము కాస్త నిత్య జీవముగా మారుతుంది.